ఇదిగా నీకోసం ఏం తెచ్చానో చూడు. నేను తినిపిస్తాను కానీ ఇదిగో నువ్వు అలా దిగులుగా ఉండుకు. నువ్వు హ్యాపీగా ఉండాలి. దా తిను. నాకొద్దు. ఏంట్రా, నేను తినిపిస్తానన్నాను కదా. నాకొద్దు. మమ్మీ ఖాళీ బాక్స్ పెట్టిందని కోపం వచ్చిందా? వదిలేసి, ఆవిడ అంతే చేస్తుంది. ఇక నుంచి నీకింట్లో కూడా అన్నం పెట్టదు. ఇదిగో నువ్వు తినకపోతే నేను కూడా తినను పో. నువ్వు తినేంత వరకు నేను ఏమి తినను. ఇక్కడి నుంచి వెళ్ళను కూడా. నీ లంచ్ గురించి మీ మమ్మీకి అవసరం లేకపోయినా ఈ పిన్నికి మాత్రం నువ్వు కావాలి. నిన్ను ప్రేమగా చూసుకోవటం కావాలి. ఆవిడ పట్టించుకోకపోయినా నా అక్క కూతుర్ని నేను పట్టించుకుంటాను. నువ్వు తినకపోతే నేను బాధపడాల్సి వస్తుంది. అన్నం కూడా మానేయాల్సి వస్తుంది. అన్నీ మానేస్తాను. ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది. సరే తింటాను పిన్ని. మా బంగారు భవిష్య. దా. మీ మమ్మీ నీ సొంత మమ్మీ కాదు కదా. ఇప్పుడు తనకి బేబీ పుట్టబోతుంది. అందుకే నిన్ను సరిగ్గా చూడడం మానేసింది. ముందు ముందు అస్సలు పట్టించుకోదు. నువ్వంటే నా సొంత అక్క కూతురువి కాబట్టి నాకున్న ప్రేమ ఆవిడ గారికి ఎందుకుంటుంది? పోను పోను బ్రేక్ఫాస్ట్ కట్ చేస్తుంది, లంచ్ పెట్టదు, రాత్రికి డిన్నర్ కూడా ఉండదు, మిల్క్ కూడా ఇవ్వదు. తన ధ్యాస అంతా తనకు పుట్టబోయే బిడ్డ మీదే. ప్రేమంతా వాడికే పంచుతుంది. అందుకే నీకు పంచకుండా ఇప్పటినుంచే దాస్తుంది. నాకు నువ్వు తప్పితే ఎవరున్నారు చెప్పు? తర్వాత మీ డాడీ కూడా అంతేరా, నిన్నేం పట్టించుకోడు. డాడీ కూడానా? ఎందుకు? పర్వాలేదు, బుర్రకు ఎక్కించుకుంటుంది. ఎందుకంటే తమ్ముడు పుట్టబోతున్నాడు కదా. అయితే మగపిల్లాడు కదా. ఫాదర్స్కి మగపిల్లాడంటేనే ప్రేమ. మమ్మీలకేమో తన పిల్లలంటే ప్రేమ. తమ్ముణ్ణిచ్చే ధరణి నీ తమ్ముణ్ణే బాగా చూసుకుంటుంది. నీ మీద కోపం చిరాకు చూపిస్తారు అందరూ. అవునా? ఇవాళ చూసావుగా ఖాళీ బాక్స్. తర్వాత నీ మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా ఖాళీనే. భవిష్య, వాళ్ళు చూసుకోకపోతే ఏరా, ఈ పిన్ని నిన్ను చూసుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీకేది కావాలన్నా నన్ను అడుగు. నా ఫోన్ నెంబర్ తెలుసుగా? తెలుసు పిన్ని. నీకే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఇంకా చాలు పిన్ని. లాస్ట్ ముద్దరా, ఓకేనా? పిన్ని వెహికల్ పేరు నేను వెళ్తాను. సరే. బాయ్ పిన్ని. బాయ్. చూడండి, చెప్పేది శ్రద్ధగా వినండి. తర్వాత సారీ మేడం అంటే కుదరదు. అసలే పెళ్లి కావాల్సిన దాన్ని. మొహం మీద గాయాలైతే బాగుండదు. మీరు నా మీద అటాక్ చేయాలి కానీ దెబ్బలు అస్సలు తగలకూడదు. రక్తం కారినట్టే ఉండాలి కానీ గాయం కాకూడదు. రియల్ అటాక్ లా ఉండాలి కానీ నాకేం అవ్వకూడదు. అలాగే మేడం, అర్థమైంది మేడం. ఇలాంటి అటాక్లు ఇదివరకు మేము చాలా చేసాం. సినిమా ఫైట్లో ఉంటుంది మేడం. మేము సినిమాలు కూడా చేసాం మేడం. సూపర్ యాక్టింగ్ చేస్తాం మేడం. మీరేం ఫిగర్ చేయకుండ్రి. యాక్టింగ్ చేయాల్సింది నేను, మీరు ఫైటింగ్ చేయండి. అదే మేడం, ఫైట్ యాక్షన్ చేస్తాం. సరే, ఇవిగోండి డబ్బులు. చెప్పింది గుర్తు పెట్టుకుని అటాక్ చేయండి. అలాగే మేడం.
ఎవరా మీరు భవిష్య ఎందుకు రా మా భవిష్యత్ తీసుకెళ్తున్నారు ఎవరు తీసుకురామన్నారా వదలరా నా కంటల్లో ప్రాణం ఉండగా మా భవిష్యత్ తీసుకెళ్తున్నారు వదలరా వదలు వదలరా ముందుకు లాగండి అసలు ఎవర్రా మీరు భవిష్య 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 పిన్ని 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 పాపా అమ్మగారు నీకు బ్లడ్ వస్తుంది పిన్ని భవిష్య నీకేం కాలేదు కదా లేదు పిన్ని నాకేం కాలేదు ఈ పిన్ని బ్రతుకున్నంత కాలం నీకేం కానివ్వదురా పిన్ని నీకు చాలా దెబ్బలు తగిలే పిన్ని రక్తం కూడా వస్తుంది పిన్ని మా అక్కకు పుట్టిన నీ కోసం నా రక్తం ఎంతైనా దారపోస్తానమ్మా ఏంటయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అడ్డొచ్చాను మేడం వాళ్ళు నన్ను కూడా కొట్టి పారేశారు మేడం ఇదిగో సరే ముందు భవిష్యను స్కూల్కి తీసుకెళ్ళు డ్రైవర్ ముందు పిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం పదా అలాగే అమ్మా నాకేం పర్లేదురా నువ్వు స్కూల్ అబ్సెంట్ అవ్వకూడదమ్మా ఇదిగో మమ్మీ వాళ్ళు తిడతారు నిన్ను పర్లేదు పిన్ని పద హాస్పిటల్కి వెళ్దాం పదండమ్మా అబ్బా ఏం పర్వాలేదు నేను వెళ్తాను లేదమ్మా రక్తం చాలా పోతుంది హాస్పిటల్కి వెళ్దాం పదండమ్మా పద పిన్ని ప్లీజ్ పిన్ని వెళ్దాం పద పిన్ని ప్లీజ్ పిన్ని పద పిన్ని రండమ్మా పద పిన్ని రండమ్మా ఏంటి ధరణి టాబ్లెట్స్ వేసుకున్నావా వేసుకున్నానండి జ్యూస్ తాగావా తాగాను మ్. హలో అవునా ఏ హాస్పిటల్ సరే మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం ఏంటి ధరణి హాస్పిటల్ అంటున్నావేంటి ఎవరు ఏమైంది బహుశా స్కూల్కి వెళ్తుంటే ఎవరు కిడ్నాప్ చేయాలని చూసారంట అదే సమయంలో అటుగా వెళ్తున్న చంద్రలేఖ అడ్డుపడి వాళ్లతో దెబ్బలాడితే ఆ రౌడీలు చంద్రలేఖని విపరీతంగా కొట్టి పారిపోయారంట భవిష్యకేం కాలేదుగా లేదండి బహుశా బానే ఉందంట ప్రాణాలకి తెగించి వాళ్ళకి అడ్డుపడ్డ లేఖకే బాగా దెబ్బలు తగిలాయంట హాస్పిటల్లో జాయిన్ చేశారంట బహుశా కూడా అక్కడే ఉందంట పదండి మనం అర్జెంటుగా వెళ్ళాలి